ఈరోజు మరి చాలా డిసిప్లిన్గా ఉండాలి, అవునా? మరి మీలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఈరోజు ఎక్స్పోజ్ అవ్వాలి, మంచి లక్షణాలు. అందుకని చాలా చక్కగా జరిగే ప్రోగ్రాంని వీక్షించండి, సౌండ్ ఎక్కడ రాకూడదు. మిమ్మల్ని పర్యవేక్షిస్తున్నారు ఎవరు? మన టీచర్స్ వెనకాల నుంచి చూస్తున్నారు, మిమ్మల్ని మీ బిహేవియర్ చూస్తూ ఉంటారు. ఎనిహో మరి ఇంత చక్కటి ప్రోగ్రాం చూసారా, బాలల దినోత్సవం అంటే టీచర్స్ డే, డాక్టర్స్ డే, ఇంజనీర్స్ డే, ఇలా ప్రతి వాళ్ళకి వాళ్ళని గౌరవిస్తున్నాం వృత్తిని. మరి బాలల్ని కూడా గౌరవించాలి కదా. స్వీయ గౌరవం ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఒక పిల్లవాడిని కానీ ఒక విద్యార్థిని కానీ తిట్టామనుకోండి, చాలా షేమ్గా ఫీల్ అవుతారు మైండ్లో. అందుకని మిమ్మల్ని కూడా మీ హక్కులు తెలియాలి, బాధ్యతలు తెలియాలనే ఉద్దేశంతో ఎవరు మనకి ఇది పెట్టింది? చాచా నెహ్రూ గారు. చాచా నెహ్రూ అంటే ఆయనకి చాలా పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన స్మృతి కోసం ఆయన మనకి చచ్చిపోయిన తర్వాత కూడా మనం ఆయన జన్మదినం రోజున మనం బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం, అవునా? సరే, దేశానికి చాచా నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. మన పాఠశాలకు చాచా నెహ్రూ ఉన్నారు. ఎవరు? పరంధామయ్య తాతగారు, అవునా? తాతగారు మనకు చాచా నెహ్రూ లాంటి వారు. తాతగారు వచ్చారు సార్ మన ప్రోగ్రాంకి. తాతగారు ఎప్పుడు నిరంతరం మిమ్మల్ని కనిపెట్టుకుంటున్నారు అన్నమాట. మీకు తెలియదు కానీ మీరు ఏం చేస్తున్నారు, స్కూల్ బయట ఏం చేస్తున్నారు, స్కూల్ లోపల ఏం చేస్తున్నారు, స్కూల్లో పిల్లలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ప్రతి క్షణం వచ్చి చూస్తున్నారు రోజు. వాటర్ ప్లాంట్ ఇచ్చారా మనకి? ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఇచ్చారు. అలాగే మీకు రన్నింగ్ వాటర్కి ఫెసిలిటీ, వాటర్ ఇచ్చారు, ఫ్యాన్లు ఇచ్చారు. ఇవన్నీ సరిగ్గా పనిచేస్తున్నా లేదా అని మేము మా పని ఒత్తిడి వలన చాలా చోట్ల కొన్ని ఆయన చక్కగా ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇది చేయాలి. తర్వాత ఆ ప్లాట్ఫామ్ కట్టించారు. నిన్న ఒక తాత వర్క్ చేశారు, చూసారా మీరు? రామయ్య తాత అని వర్క్ చేశారు అరటి చెట్ల దగ్గర, చూసారా? కొంతమంది చూశారు పిల్లలు. ఆ రామయ్య తాతని పంపించింది ఎవరు? మన పరంధామయ్య తాత గారే. ఎందుకని? అక్కడ మన డైనింగ్ హాల్ దగ్గర పిల్లలు భోజనం చేస్తున్నారు, అదంతా బాగాలేదు, నేను పని చేపిస్తానని అది కూడా ఆయన డబ్బులతోనే వర్క్ చేయించారు. తర్వాత అక్కడ మనం మొక్కలు పెట్టుకునే దగ్గర కూడా రాళ్ళు రప్పలు ఉంటాయి కూడా. ఆ తాత అంత వయసులో కూడా తాత కూడా ఏం చేశారు తెలుసా? మామూలుగా ఆ పని చేయడానికి అయితే 500 తీసుకుంటారు ఎవరైనా. ఆ రామయ్య తాత గారు ఏం చేశారు? 200 చాలని తీసుకున్నారు. ఎందుకు? అదంతా మీ మీద ప్రేమతో. నా మనవరాళ్ళు లాంటి వాళ్ళు, చిన్నపిల్లలు, వాళ్ళకి నేనే ఏదో ఒక సేవ చేయాలి, పరంధామయ్య గారు చెప్పారు కాబట్టి నాకు మామూలుగా అయితే అంత వర్క్ చేస్తే 500, నాకు 200 చాలని తీసుకుని వెళ్ళిపోయారు. మీ మీద ఎంత ప్రేమ చూసారా తాతలకి? మరి మీరు తాతలకి ఆ ప్రేమని ఎలా, మన స్పందన ఎలా ఇవ్వాలి? మంచి లక్షణాలు ఇవ్వాలి, చదువుతో ఇవ్వాలి. మంచి చదువు, మంచి బాధ్యతతో గల పౌరులుగా మీరు తయారవ్వాలి. సరే, ఎనీహో మన పాఠశాలలో ఈరోజు బాలల దినోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి మీకు పోటీలు జరిగినాయి కదా, నిన్న మొన్న ఆటల పోటీలు జరిగినాయి, ఎస్సే రీడింగ్ కాంపిటీషన్ జరిగినాయి. దీనిలో విజేతలకి మనకి వాసవి క్లబ్ వాళ్ళు అండ్ ఇన్నర్వీల్ క్లబ్ వాళ్ళు పైన ఉన్నారు కదా, క్లబ్ ప్రతినిధులు, వాళ్ళు మనకు ప్రైజెస్ ఇస్తున్నారు. ప్లస్ ఇంకొక చిన్న విషయం చెప్పాలి, వాసవి క్లబ్ వాళ్ళు మనకి ఒక కలర్ ప్రింటర్ డొనేషన్ చేశారు. మీకు, నాకు కాదు, మీకు స్కూల్కి. అంటే మీ యొక్క ప్రతిభ చూడండి ఒకసారి. ఆ బోర్డ్స్ మీద మీరు డ్రాయింగ్ వేసిన దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళు. మీరు ఆ బోర్డ్స్ మీద డ్రాయింగ్స్ ఇన్స్పైర్ అయ్యి పిల్లల్లో చాలా క్రియేటివిటీ ఉంది, దాన్ని వెలికి తీయాలంటే ఒక కలర్ ప్రింటర్ ఇస్తే ఆ కలర్ ప్రింటర్లోంచి వాళ్ళు అనుకున్న దాన్ని తీసి ఆ ప్రింట్ టెక్నాలజీ మారింది కదా, డిజిటల్ టెక్నాలజీ కదా, చక్కగా దాన్ని ఎక్స్ప్రెస్ చేసి మన స్కూల్లో కూడా చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని ఫేస్ చేసుకొని ఈసారి నుంచి మనం అలా చేద్దాం. ఎందుకని కలర్ ప్రింటర్ వస్తుంది కదా మనకి. కలర్ ప్రింటర్ ఆల్రెడీ ఇప్పుడు డొనేట్ చేస్తున్నారు. తర్వాత మీకు ఉపయోగపడే కూడా ఇవ్వడానికి మనకి ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు వారు కూడా మనకి హామీ ఇచ్చారు. మీకు భవిష్యత్తులో ఎన్నో అవసరాలు అయితే పిల్లలకి. ఎందుకని వాళ్ళందరి ఉద్దేశం, మెయిన్ మోటివ్ ఏంటంటే మీరు బాగా చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలి, నేటి బాలలే రేపటి పౌరులు అనే ఉద్దేశంతో. మరి ఒక్కసారి మన క్లబ్ నిర్వాహకులకి
మరి వేరే ప్రోగ్రామ్ ఉందంట, మీకు 2-3 ప్రైజులు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతాడు మన ప్రోగ్రామ్కి. తర్వాత మన ప్రోగ్రాం మనం యథావిధిగా మన పాఠశాలలో మనం కార్యక్రమం ఏ విధంగా ఫ్రేమ్ చేసుకున్నామో అదే విధంగా జరుగుతుంది. ఓకేనా? మరి అందరికీ కూడా నా హృదయపూర్వక బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థినులు చాలా చక్కగా పాల్గొని ఇందులో మరి ప్రైజులు పొందడం జరిగింది. ఈ విద్యార్థులు ముందుగా షేక్ కాజా రేష్మా రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ చేసినందుకు ఈ పాపకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. +2 బైపీసీ. జోర్దార్ తాలియా బజావో. మరి